ఉద్యోగరీత్యా నిత్యం వివిధ రకాల ఒత్తిళ్లకు గురయ్యే పోలీస్ సిబ్బందికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. క్రీడల వల్ల ఉపశమనంతో పాటు ఉత్సాహం కలుగుతుందని చెప్పారు. 12వ పటాలము అన్నపర్తి బెటాలియన్లో గత 3 రోజులుగా జరుగుతున్న ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్ మీట్ 2026 ముగింపు వేడుకలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన పోలీస్ సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పోలీస్ కంపెనీలకు సంబంధించిన ఇంటెలిజెంట్లకు కవాతును నిర్వహించారు. అలాగే 12వ బెటాలియన్కి సంబంధించిన పైప్ బ్యాండ్ ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా నిత్యం వివిధ రకాల ఒత్తిళ్లకు గురయ్యే పోలీస్ సిబ్బందికి ఉపశమనంతో పాటు ఉత్సాహాన్ని కలిగించేందుకు క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ కె వీరయ్య మాట్లాడుతూ తెలంగాణ స్పెషల్ పోలీస్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ ఆదేశానుసారం ఈ స్పోర్ట్స్ మీట్ను నిర్వహించామని, అందులో పోలీస్ సిబ్బంది ఎంతో ఉత్సాహంతో పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎల్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, మహేందర్, ఏవో దయాకర్, మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలాదేవి, నితిన్, గౌతమ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, మినీ, స్టీరియల్ స్టాఫ్ పోలీస్ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు, హోంగార్డులు, 4th క్లాస్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. తదుపరి కమాండెంట్ బ్లూ కంపెనీ బ్యాచ్ కి చెందిన ఆర్ఎస్ఐ గారు కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు సార్. బ్యాచ్ కి చెందిన ఆర్ఎస్ఐ గారు కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు సార్. లాస్ట్ కంటింజెంట్ ఎక్కడ ఆర్ఎస్ఐ గారు కంటింజెంట్ కమాండర్ గా వ్యవహరిస్తున్నారు సార్. లైన్ లో ఉండాలి. PC 3070 బ్యాడ్మింటన్ సింగిల్ ఎఫ్ కంపెనీ. గౌరవనీయులు కమాండెంట్ శ్రీ కె వీరయ్య గారికి, అడిషనల్ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లు, అధికారులు, మినిస్ట్రీల సిబ్బంది, నా ప్రియమైన పోలీస్ అధికారులు, బెటాలియన్ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, మీడియా ప్రతినిధులు, మరి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరందరికీ కూడా నా తరఫున, నల్గొండ పోలీస్ తరఫున పేరు పేరు నమస్కారాలు. ఈరోజు 12వ బెటాలియన్లో నిర్వహించిన మనం ఇంటర్ కంపెనీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కార్యక్రమానికి అత్యంత క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా నిర్వహించిన కమాండెంట్ కె వీరయ్య గారికి, అధికారులకి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులకి, మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి శ్రమించిన ప్రతి ఒక్కరందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. నేను వచ్చినప్పుడు ఈ పరేడ్ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో పరేడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటిది స్పోర్ట్స్ మీట్లో కూడా మీ పరేడ్ అందరూ చాలా బాగా చేయడం చాలా మంచిగా అనిపించింది. కొంచెం ముందు వస్తే ఈ మేబీ 100 మీటర్ స్పోర్ట్స్ ఈవెంట్ చూస్తుండేమో. అదేవిధంగా ఇంకా కొంచెం ముందు వస్తే మీతో పాటు టెన్నిస్ లేకపోతే వేరే ఒక గేమ్ ఆడుదామని కూడా అనుకున్నాను. బట్ సమయం వేరే ఏదో ఒక బందోబస్తు, ఏదో ఒక పని ఉండడం వల్ల రాలేకపోయినాను. కానీ స్పోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఎస్పెషల్లీ మన డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ఉద్యోగంలో పని ఎప్పుడు వస్తుంది, ఒత్తిడి ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా వేరే డిపార్ట్మెంట్లో ఉన్నట్టు కంపల్సరీగా 9 to 5 జాబ్ అంటూ మన దగ్గర ఉండదు. ఎప్పుడు పని వస్తుందో తెలియదు, ఎంత పని వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర ఉండదు, ఒక్కొక్కసారి ఫుడ్ కూడా దొరకదు. అట్లాంటిది మనం ఇంత స్ట్రెస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ లాంటివి మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేది తొలగించడానికి ఒక మంచి అవెన్యూ లాగా ఈ స్పోర్ట్స్ మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తాం చాలా వరకు టీమ్ స్పోర్ట్స్ కూడా మనము ఇక్కడ చాలా ఛాంపియన్షిప్స్ ఇవన్నీ కూడా ఆడిపించడం జరిగింది. ఒక టీమ్ స్పిరిట్ కూడా మనకి బిల్డ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో ఈ టీమ్ స్పిరిట్తో పాటు మన ఆరోగ్యానికి కూడా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ స్పోర్ట్స్ మీట్ అనే కాదు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఓన్లీ బెటాలియన్ సిబ్బందులే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి, మినిస్ట్రీ స్టాఫ్ అందరికీ కూడా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో మనకి ఎంత ఆస్తి సంపాదిస్తూ కూడా హెల్త్ బాగాలేకపోతే నథింగ్ ఇస్ దేర్.
సో హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ లేదా జిమ్ అన్నా, లేకపోతే మీరు స్పోర్ట్స్ టెన్నిస్ అన్నా, బ్యాడ్మింటన్ అన్నా, వాలీబాల్, కబడ్డీ ఏదో ఒకటి కంపల్సరీగా మన లైఫ్లో వారానికి అట్లీస్ట్ 5 నుంచి 6 రోజులు కంపల్సరీగా మనం దాని మీద దృష్టి సాధిస్తే మన లైఫ్లో మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. మనం చేయాల్సిన పనులు కూడా మనం మంచిగా సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఉన్నప్పుడు యూనిఫామ్ వేసుకొని 10 మంది మనల్ని చూసి 10 మంది అరే ఇతను పోలీస్ అని చెప్పేసి మన అందరికన్నా విజిబుల్ ఉన్న డిపార్ట్మెంట్ మనది. అలాంటప్పుడు ఫిట్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైనా కూడా ఏదైనా బందోబస్తులో ఏదైనా కార్యక్రమంలో కూడా ఒక ఆఫీసర్ పొట్టేసుకొని దిగితే ఎట్లుంటుంది, ఒక ఆఫీసర్ ఫ్లాట్ స్టమక్ ఏం పొట్ట లేకుండా దిగితే ఎట్లుంటుంది. జనాల్ని చూసే సగం మంది భయపడిపోతారు. సో మనకి హెల్త్ అనేది, ఫిట్నెస్ అనేది అంత ఇంపార్టెంట్. సో మై రిక్వెస్ట్, ఈ స్పోర్ట్స్ మీట్ అనేది మీరు ఈ ఒకదానికి కాకుండా లైఫ్ లాంగ్ ఏదో ఒక స్పోర్ట్స్ లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 12th బెటాలియన్కి సంబంధించి ఎస్పెషల్గా ఇప్పుడు దాకా వీరయ్య గారు చెప్పినట్టు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ మా లోకల్ నల్గొండ పోలీస్కి చాలా చాలా సపోర్ట్ చేసింది. చాలా క్రిటికల్ ఇష్యూస్లో కూడా మా వల్ల కానప్పుడు ఫస్ట్ కాల్ చేసేది ఎన్డీఆర్ఎఫ్కి, ఇక్కడ ఉన్న ట్రైన్డ్ ఎన్డీఆర్ఎఫ్కి. సో నల్గొండ పోలీస్ తరపు నుంచి, జనాల తరపు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఎన్డీఆర్ఎఫ్. ఈ కార్యక్రమానికి శ్రీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ గారు ఇచ్చేయటం మన సిబ్బందికి అపారమైన ప్రోత్సాహాన్ని అందించింది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా మధ్యకు ఇచ్చేసినందుకు మా బెటాలియన్ తరఫున మీకు మా హృదయపూర్వక నమస్కారాలు సార్. నాటి నుండి నేటి వరకు ఈ బెటాలియన్లోని విధులు నిర్వహిస్తున్న అధికారి సిబ్బందులకు తమ అహోరాత్రులు కృషి చేసి క్రమశిక్షణ, అంకిత భావంతో యూనిట్ను మన రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శ బెటాలియన్గా తీర్చిదిద్దారు. వారి సేవల ఫలితంగా 12వ బెటాలియన్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా మన బెటాలియన్లోని పైప్ బ్యాండ్ తెలంగాణ రాష్ట్రంలోని ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఎలక్షన్ కమిషనర్ ఆధారంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, న్యూఢిల్లీ నగరంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు నివాసంలో మరియు తెలంగాణ భవనంలో భద్రత విధులను సమర్థవంతంగా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మన సిబ్బంది అత్యంత నిబంధనతో విధులు నిర్వహించి ఉన్నతాధికారుల ప్రోత్సాహం అందుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని బెటాలియన్ల మాదిరిగానే మన బెటాలియన్లోనూ కూడా 100 మంది సిబ్బందితో కూడిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగినది. స్పోర్ట్స్ని ఇంత మంచి వాతావరణంలో ఇంత సక్సెస్ఫుల్గా ఇంత మంచి పర్యటన ఇచ్చినటువంటి మా బెటాలియన్ సిబ్బందికి ప్రత్యేకంగా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఈ గౌరవ కార్యక్రమానికి ఎస్టీగా రావడం అనేది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సార్, ఈ బెటాలియన్ 1998 మొదలైంది. వివిధ రకాలుగా వచ్చి 2002 తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్, ఈ బెటాలియన్కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బెటాలియన్ ఒక్క దాంట్లో మాత్రమే స్టేట్ మొత్తం మీద ఈ పైప్ బ్యాండ్ అనేది ఉంటుంది. సార్, మీకు మీ ట్రైనింగ్ అప్పుడు కూడా మీకు కూడా ఎన్టీఏలో ఇదే గురువైన మీకు అక్కడ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాక్టీస్ లాంటిది. సో ఇది మంచి ఒక గుర్తింపు ఉన్నటువంటి బ్యాండ్ సార్. ఇక్కడ నుంచి ఇకపోతే సార్, ఈ బెటాలియన్ నుంచి ప్రతి సంవత్సరం ఉంటుంది సార్. ఈ మధ్య కాలంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ ప్రకారం ఎలక్షన్స్లో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, తమిళనాడు వంటి వివిధ స్టేట్లలో కూడా లాస్ట్ 2 yearsలో ఈ బెటాలియన్ సిబ్బంది తమ సేవలను అందించారు సార్. అక్కడ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కావడానికి కూడా మన సిబ్బంది ప్రత్యేక కారణంగా నిలిచారు సార్. అక్కడ మీకు గుర్తుంటే తమిళనాడులో ఒక కాన్స్టిట్యున్సీలో 1 ఓటు మీద గెలిచారు సార్ ఒక ఎమ్మెల్యే గారు. అక్కడ మన బెటాలియన్ డిప్లాయ్ అవ్వడం జరిగింది సార్. సక్సెస్ఫుల్గా చిన్న ఒక గ్రామం లేకుండా కూడా మన సిబ్బంది అక్కడ విధులు నిర్వర్తించారు సార్. ఏసీ వెంకన్న గారు దానికి నాయకత్వం వహించారు సార్.